హాయ్ ఫ్రెండ్స్. ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే, ఇది కార్తీక మాసం కాబట్టి స్వామియే శరణమయ్యప్ప అంటూ మనమందరం కూడా ఒక గొప్ప నైనటువంటి జీవిత సత్యంతో జీవించడానికి ప్రయత్నించాలి మిత్రమా. అదేంటి అంటే, ఒక వ్యక్తి మీకోసము తాపత్రయపడుతున్నారంటే వారికి వేరే వారు లేక కాదు, మీపై ఇష్టముతో ప్రేమతో అంత ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్థం మిత్రమా. అలా మీకు మీ జీవితంలో ఎవరైనా ఉంటే అస్సలు వదులుకోకండి. పోతే మళ్ళీ తిరిగి రారు. తల్లిదండ్రులైనప్పటికి కూడా, అంటే తల్లిదండ్రులను ఎప్పటి వరకు ప్రేమిస్తూ ఉంటారు అందరూ కూడా, తమ అవసరాలు తమ కాళ్ళపై తను నిలబడేంత వరకు తల్లి తండ్రి అందరినీ గౌరవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పాపం మిమ్మల్ని చూడడానికి 1కి 2 సార్లు 3 సార్లు మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఏంటి వీళ్ళు ఊకే తిరుగుతున్నారని అసహించుకోకూడదు. ఎందుకంటే బాధ్యత, వాళ్ళకు ప్రేమ ఉంది. వాళ్ళు కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు ఒక 5 సార్లు చూసి పోయినప్పుడు అలా మనల్ని గౌరవిస్తలేరు, గౌరవంగా మాట్లాడతలేరు, మన పడ్డ శ్రమకు విలువ లేదు, ఎందుకు పోవడం అవసరమా అంటూ వాళ్ళ మనసంతా నొచ్చుకొని మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నించారు మిత్రమా. కాకపోతే ఏం చేస్తారంటే అంతా ఈశ్వరునికి వదిలేస్తాడు. ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, ఏంటి మీ పాపకర్మలన్నింటిని మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇవన్నీ కూడా మీరు అనుభవించక తప్పదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక డ్రామా లాగే ఉంటుంది, కానీ తర్వాత అది ఎలా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అలా చేసేది కాదు అని. కాబట్టి ఎవరినైనా సరే ప్రతి వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని గౌరవించండి. మిమ్మల్ని గౌరవించే వాళ్ళని గౌరవించండి, మీరు గౌరవింపబడండి. వాళ్ళ వయసును బట్టి కూడా గౌరవించడానికి మీరు ప్రయత్నించాలి మిత్రమా. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మామూలుగా 20 నుంచి 25 ఈ 4-5 ఏళ్లలో నేను గమనించినటువంటిది ఏంటిదంటే, చాలామంది ఏంటంటే చదువులు ఎక్కువైపోయాయి. తల్లిదండ్రులు మీకేం తెలియదు అనుకుంటే వాళ్ళను అసహించుకుంటున్నారు మిత్రం. అలా మాత్రం చేయకండి. చేసినట్టయితే తర్వాత నెక్స్ట్ మీ పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటారు. మాకంటే ఎక్కువ మీరు ఇబ్బంది కూడా పడతారనేది కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి ఏ వ్యక్తి మీ గురించి తాపత్రయపడ్డా వాళ్ళని ప్రేమగా చూడండి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున కోరుచున్నాను. కానీ జీవితంలో మనకు మధుర క్షణాలు ఉంటాయి, బాధాకరమైనటువంటి క్షణాలు ఉంటాయి. కానీ బాధాకరమైనటువంటి క్షణాలను కొన్ని సెకండ్ల పాటే మన బుర్రలో ఉంచుకోవాలి. సంతోషకరమైనటువంటి మధురమైనటువంటి క్షణాలను ప్రతిరోజు మన వెంట ఒక మిత్రుడిలా ఉంచుకున్నట్టయితేనే మనకు చక్కటి ఆరోగ్యాన్ని, మనోధైర్యాన్ని ఇవన్నీ కూడా కలుగుతాయి మిత్రమా. ఏది ఏమైనప్పటికీ ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించినా దురుసుగా ప్రవర్తిస్తే దురుసుగానే ప్రవర్తించండి. వాళ్ళు మర్యాదపూర్వకంగా గౌరవిస్తే వాళ్ళని ఆ విధంగానే గౌరవించండి. కానీ వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నప్పటికి కూడా మీరు ఇంకా మర్యాదగా పోయారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా నేను చులకనగా చూస్తారు. కాబట్టి మనం ఏంటంటే ఎదుటివారు మాట్లాడే స్థితిని బట్టే మనం మాట్లాడడానికి మనం రెడీగా ఉండాలి. కానీ అనవసరంగా మాత్రం మన గొంతును పారేసుకోకూడదు. అర్థము లేని వ్యర్థ మాటలను మనం మాట్లాడి ఇతరులను బాధ పెట్టే హక్కు మనకు లేదు అనే విషయాన్ని ఈ ఒక్క ప్రావర్బుతోటి మనం తెలుసుకోవచ్చు మిత్రమా. చూడండి, జీవితంలో ఇవి చాలా ఎదురవుతున్నాయి. ఎంతోమంది ఫ్రెండ్స్కి చెబుతూ ఉన్నారు, ఇలా అవుతుంది ఇలా అవుతుంది అంటున్నారు. కాబట్టి మీరు ఎవరి గురించి కూడా ఆలోచించకండి. మీకోసం మిమ్మల్ని తాపత్రయపడుతున్నారంటే వాళ్ళకి ఎవ్వరు లేక అని కాదు, మీపై ఇష్టం ఎంతుంది, ప్రేమ ఎంతుంది, అలాంటి బంధుత్వాలతో మీతోటి ఏకం కావడానికి. కానీ చూసి వాళ్ళే ఒకరోజు మిమ్మల్ని వదిలేసుకుంటారు. మీరు కావాలని పోయినాడు మిమ్మల్ని ఎక్కడో దూరం పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరిని గౌరవించడం నేర్చుకోండి. మానవతా విలువలకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యాన్ని పెంచుకొని ఏ వయసు వారైనా సరే
మరియు వృద్ధాప్యంలో ఉన్నవారు మనోధైర్యంతో బ్రతకండి. మనకంటూ మన జీవితం భగవంతుడు ఇచ్చారు, ఎవరో ఇచ్చింది కాదని నమ్మి భగవంతునిపై ఆధ్యాత్మిక చింతన చేస్తూ మనోధైర్యంతో జీవించడానికి, ఉన్నంతలో సంతోషించడానికి, మనని దూరం పెట్టిన వారిని మనమే ముందు దూరం పెట్టి మనశ్శాంతిగా బ్రతకడానికి ప్రయత్నించాలి మిత్రమా. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.